హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. మనకు ఇంటర్ రిజల్ట్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో పాస్ అయిన వాళ్ళైతే పండగ వేసుకుంటారు. సో ఫెయిల్ అయిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఈ డేని మర్చిపోలేరు. సో ఇది చాలా చిన్న విషయమే కానీ బట్ కొంతమంది సున్నిత మన స్కూళ్ళకి అయితే ఇది చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో అంతే, ఇంకా జీవితంలో ఇలాంటి విజయాలు అపజయాలు అంటే కామన్. సో నేను చెప్పాల్సింది అనుకున్నది ఒకటే, సో పాస్ అయిన వాళ్ళు సో ఫోకస్ మోర్ ఆన్ యువర్ ఫర్దర్ ఎడ్యుకేషన్. ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే సో నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. సో జనరల్గానే మనం ఇంటర్ ఫెయిల్ అయ్యామంటే ఇంక లైఫ్లో ఏం సాధించలేమో అని కాదు, కానీ మీరు కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి. 12th ఫెయిల్ అని ఒక మూవీ ఉంటుంది. సో అది రియల్ లైఫ్ స్టోరీ అనమాట. సో మనోజ్ కుమార్ శర్మ అని ఆయన లైఫ్ స్టోరీ అనమాట, IPS. కావాలంటే మీరు చూడండి. 12th ఫెయిల్ అయినంత మాత్రాన మన లైఫ్ అయితే ఎండ్ అయిపోదు. సో వీ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్, మనకు చాలా అంటే చాలా ఉంటాయి. సో మీరు నిజంగా ఫెయిల్ అయ్యి ఇంక మా వల్ల కాదని ఫీల్ అవుతుంటే కనుక మనకు కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. అంటే సైకలాజికల్గా వాళ్ళు మనకు ఒక ట్రీట్మెంట్ అనేది చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. సో మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ మనకు కొన్ని సొసైటీస్ ఉన్నాయి ఇలాంటి వాటికి, అంటే సైకలాజికల్ డిప్రెషన్ నుంచి బయటకు రాలేని వాళ్ళకి కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి క్యూర్ చేస్తారు. సో బీ స్ట్రాంగ్. ఎనీవే చెప్పినంత అయితే ఈజీ కాదు ఫెయిల్ అయిన వాళ్ళని ఏం కాదని చెప్పడం. సో బట్ నథింగ్ విల్ హ్యాపెన్. సో మనకు మేలో ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, మేలో ఎగ్జామ్స్ జరిగినప్పుడు పేపర్ కరెక్షన్ చాలా లిబరల్గా ఉంటుంది. దట్ టు మీరు రాసిన ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లోంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అది 100% హామీ ఇవ్వగలను. అలాగే మనం పెట్టిన ఇంటర్ పేపర్స్లోంచి ఆల్మోస్ట్ చాలా మటుకు ఒక అప్ టు 60% క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో చాలామంది అయితే బాగా రాశారు, చాలామంది పాస్ అయ్యారు. ఆల్రెడీ నాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, సార్ పేపర్స్ పెట్టండి. సో లాస్ట్ టైం మేము కొన్ని మిస్ చేసుకున్నాము, మీరు పెట్టిన క్వశ్చన్స్ వచ్చాయని కూడా పెట్టారు. సో నేను డిస్ప్లే చేయాలనుకోవడం లేదు వాళ్ళవి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొద్దిగా బాధలో ఉంటారు. మళ్ళీ నా పబ్లిసిటీ స్టంట్ కోసం వాళ్ళని ఇక్కడ పెట్టి వాళ్ళని ఇంకా అయితే నేను ఇది చేయాలనుకోవట్లేదు. సో చాలా మెసేజ్లు వచ్చాయి. సో ఓకే, నో ప్రాబ్లం. బట్ ఒకటే చెప్తా చూడండి, ఇదైతే ఫైనల్ కాదు. సో అక్కడ దాకా ఎందుకు, చాలామంది లైఫ్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళ లైఫ్ స్టోరీస్ మనం చదువుతున్నాం. సో ఎవరి దాకా ఎందుకు, పవన్ కళ్యాణ్ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, రోహిత్ శర్మ కానీ, సో చాలామంది ఉన్నారు క్రికెటర్స్. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మామూలుగా ఇంతమంది, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఫెయిల్ అయినా లైఫ్లో అయితే సక్సెస్ అయ్యారు. చదువునే కొలమానంగా తీసుకోవద్దండి లైఫ్కి. వాట్ ఎవర్ దట్ ఇప్పటిదాకా హార్డ్ వర్క్ చేశారు. సో వాట్ ఎవర్, సో ఫర్దర్గా అయితే చేయండి. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. సో మీరు బాగా ఫోకస్ చేసి ఫెయిల్ అవుతే అప్పుడు కొద్దిగా బాధపడండి, కానీ ఎఫర్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో మన ఎఫర్ట్ 100% ఎఫర్ట్ పెట్టాము, ఫెయిల్ అయ్యామనుకోండి సో సాటిస్ఫై. ఎందుకంటే మనం ఎఫర్ట్ పెట్టాము, అన్ఫార్చునేట్లీ ఏదో ఫెయిల్ అయ్యామనుకోవాలి, అంతేగాని మనం ఎట్టి పరిస్థితుల్లో అయితే డిసప్పాయింట్ అవ్వకండి. సో డెఫినెట్గా అయితే సో మన ఛానల్ తరపు నుంచి అయితే మీకు పాస్ అవ్వడానికి నా దగ్గర కొన్ని సలహాలు, సూచనలు, కొన్ని దారులు అయితే ఉన్నాయి. సో వాటిని ఫాలో అవ్వండి. డెఫినెట్గా అయితే మీరు రేపు జరగబోయే సప్లిమెంటరీలో 100కి 100% పాస్ అవుతారు. అండ్ మీరు డిగ్రీ చేసే వాళ్ళు డిగ్రీ చేస్తారు. అండ్ ఇంటర్మీడియట్ సెకండరీ కంటిన్యూ చేసేవాళ్ళు ఇంటర్మీడియట్ సెకండరీ అయితే కంటిన్యూ చేస్తారు. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఇప్పటి నుంచి ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి, ఓకేనా? ఇప్పటి నుంచి ప్రీ ప్లాన్గా వెళ్ళండి. సో ఒకసారి చూడండి రియల్ లైఫ్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అనేది. 12th ఫెయిల్ మూవీ ఒకసారి చూడండి. ఆ రియల్ లైఫ్ స్ట్రగుల్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక జస్ట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినంత మాత్రాన అదేం పెద్ద ఇష్యూ అయితే కాదు. సో మీరు నెక్స్ట్ టైం ఇంతకంటే బాగా స్ట్రాంగ్గా ఉండి బాగా చదివి అయితే మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. సో మీలాంటి వాళ్ళ కోసం మన ఛానల్ పెట్టిందే స్లో లెర్నర్స్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కోసం. డెఫినెట్గా అయితే మన ఛానల్ తరపు నుంచి ఎంత చేయాలో అంతైతే చేస్తాను. సో డెఫినెట్గా అయితే మన ఛానల్ సపోర్ట్ ఉంటుంది. సో డెఫినెట్గా డోంట్ వరీ, మీరు ఖచ్చితంగా మీ సబ్జెక్ట్స్ అయితే క్లియర్ చేస్తారు. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.